హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. దేవి భాగవతం 17వ భాగం. వృత్రుడి విజృంభణ. పూర్వం త్వష్ట ప్రజాపతి దేవతలందరిలోకి గొప్పవాడు, గొప్ప తపస్సు చేసినవాడును. ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో 3 తలలు గల విశ్వరూపుణ్ణి సృష్టి చేశాడు. విశ్వరూపుడు పెరిగి పెద్దవాడు అవుతూ 3 తలలతోనూ 3 వేరు పనులు చేస్తుంటే మునులందరూ మెచ్చుకునేవారు. అతను ఒక నోటితో వేద పఠనం చేసేవాడు, మరొక నోటితో కళ్ళు తాగేవాడు, మూడో ముఖంతో ప్రపంచంలో జరుగుతున్నదంతా గమనించేవాడు. అలాంటి విశ్వరూపుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. ఒంటి కాలి మీద చలికాలంలోనూ వేసవిలో అగ్నుల మధ్య నిలబడి నిరాహారుడై తపస్సు చేయటం చూసి అతను తన పదవి కాజేయడానికి చూస్తున్నాడనుకొని అతని తపస్సు భగ్నం చేయ నిశ్చయించి ఇంద్రుడు తన సభకు వెళ్ళి రంభ, ఊర్వశి, మేనకలను పిలిపించి వారితో, సుందరాంగులారా, 3 తలకాయల వాడు నా సింహాసనం కోసం తపస్సు చేస్తున్నాడు. ఎలాగైనా అతని తపస్సును చెడగొట్టి మీరు నన్ను రానున్న ఆపద నుంచి కాపాడాలి. చక్కగా అలంకరించుకొని మీ నృత్యగాన కళలను వినియోగించి ఆ విశ్వరూపుణ్ణి మన్మధుడి పాల పడవేయండి అని చెప్పాడు. ఇంద్రుడు తమను దీనంగా అలా కోరుతుంటే అప్సరసలు అతనితో, ఆ మునిని మా తలుకు బెలుకలతోనూ ఓరచూపులతోనూ క్షణంలో మాకు దాసుణ్ణి చేసేసుకుంటాం అనేసి విశ్వరూపుడి ఆశ్రమానికి వచ్చారు. అప్సరసలు తన ఎదుట పాడుతూ ఆడుతూ చిత్ర విచిత్రాల అభినయాలు చేస్తుంటే మూగవాడు, గుడ్డివాడు, చెవిటివాడు అయినట్టుగా విశ్వరూపుడు కొంచెం కూడా చలించలేదు. అప్సరసలు కొన్ని రోజుల పాటు ఆడి పాడి విశ్వరూపుడి మనోనిబ్బరానికి ఆశ్చర్యపడుతూ ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి, మా ప్రయత్నాలన్నీ ఆ ముని ముందు బూడిద పోసిన పన్నీరయ్యాయి. ఎంత కవ్వించినా చలించడు. ఇంకా నయం, శాపం పొందకుండా తిరిగి రాగలిగాం అన్నారు. ఇంద్రుడు మహాత్ముడైన ఆ విశ్వరూపుణ్ణి చంపడానికి నిశ్చయించాడు. అది ఎటువంటి మహాపాతకమో అతను ఆలోచించలేదు. అతను ఐరావతాన్ని ఎక్కి విశ్వరూపుడు తపస్సమాధిలో ఉన్న చోటికి వెళ్ళి ఆయన మీద వజ్రాయుధం ప్రయోగించి చంపాడు. అది చూసిన మునులు, ఈ దేవేంద్రుడికి ఏం తెగులు పుట్టింది? అంతటి పుణ్యాత్ముణ్ణి చంపాడు. దీనికి ఇతను తప్పక అనుభవించి తీరుతాడు అన్నారు. విశ్వరూపుణ్ణి చంపి ఇంద్రుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే అతని మనసులో ఒక సందేహం కలిగింది. చచ్చిపోయిన ఆ విశ్వరూపుడు మళ్ళీ బతకడు కదా? ఎందుకంటే వజ్రం దెబ్బతిని చచ్చిపోయినా కూడా విశ్వరూపుడిలో తేజస్సు అనర్గళంగా ఉంది. ఈ అనుమానంతో ఇంద్రుడు వడ్రంగిని పిలిపించి, విశ్వరూపుడు చచ్చి కూడా జీవకళ ఉట్టిపడుతూ కనిపిస్తున్నాడు. అతను మళ్ళీ బతకకుండా అతని తలకాయలు చెక్కేయి అన్నాడు. దానికి వడ్రంగి, అదేమిటి, అతను వజ్రాయుధం దెబ్బతో చనిపోయాడు. చచ్చినవాణ్ణి వధించి పాపం కట్టుకోనా? నువ్వు నిష్కారణంగా ఈ మునిని ఎందుకు చంపావో నాకైతే తెలీదు. అయినా చచ్చిపోయిన వాడి తల నరకవలసిన పని ఏమిటి? ఇంతకు ఇతనంటే నీకెందుకు భయం అని అడిగాడు. ఇతను గొప్ప ముని అయితేనేంగాక నాకు శత్రువు. శత్రువుని చంపడం విధి కనుక చంపాను. చచ్చిపోయి కూడా బతికి ఉన్నట్టే కనపడ్డాడు. అగ్నిశేషము, రుణశేషము, శత్రుశేషము ఉండనీయరాదు గదా అన్నాడు ఇంద్రుడు. నిరపరాధి, బ్రహ్మ తేజస్సు గలవాడు అయిన ఇతన్ని చంపినందుకు నీకు బ్రహ్మహత్యా దోషం భయం లేదా అని వడ్రంగి అడిగాడు. నాకు శత్రుశేషం అంటే ఉన్న భయం బ్రహ్మహత్యా పాపం అంటే లేదు. ఆ పాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు గాని శత్రుశేషానికి ప్రాయశ్చిత్తం లేదు కదా. అందుచేత శత్రు నిర్మూలనకు ఏ పాపమైనా చేయవచ్చు అన్నాడు ఇంద్రుడు. ఇటువంటి పాపిష్టి కార్యానికి నిన్ను లోభం పురిగొల్పిందేమో. నన్ను పురిగొల్పే లోభం ఏదీ లేదే. నేనెందుకు ఇలాంటి పాపం చేయాలి అని వడ్రంగి అన్నాడు. నువ్వు అలా అనేటట్టుంటే నీకు యజ్ఞంలో భాగం ఇప్పిస్తాను. యజ్ఞంలో బలి చేసే పశువు తల ఇక నుంచి నీదే అన్నాడు ఇంద్రుడు. ఆ మాట మీద వడ్రంగి తన గొడ్డలితో విశ్వరూపుడి తలలు నరికాడు. చిత్రంగా ఆ తలలు నేల మీద పడేటప్పుడు ఒక్కొక్క తల నుంచి ఒక్కొక్క రకం పక్షులు అనేక వేల సంఖ్యలో వచ్చి ఎగిరిపోయాయి. వేదం చదివే ముఖం నుంచి కపింజలాలు అనే పక్షులు, లోకాన్నంతట్ను పరిశీలించే ముఖం నుంచి తీతూ పక్షులు,
కళ్ళు తాగే ముఖం నుంచి ఊరపిచ్చుకలు వెలువడ్డాయి. తన పని పూర్తి అయినట్టు తృప్తిపడి ఇంద్రుడు తనకు కలిగిన బ్రహ్మహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన పుత్రుణ్ణి ఇంద్రుడు హత్య చేశాడని విని త్వష్ట ప్రజాపతి మండిపడి, ఒరే దేవతలారా, చూశారా, ఏ పాపము ఎరగకుండా తపస్సు చేసుకుంటున్న నా కొడుకును చంపిన ఇంద్రుణ్ణి నాశనం చెయ్యడానికి మహాబలుడైన కొడుకును పుట్టించబోతున్నాను అని అధర్వణ మంత్రాలతో అగ్నిని అర్చించి వ్రేల్చేసరికి అగ్నిహోత్రుడికి తీసిపోకుండా ప్రకాశిస్తున్న కొడుకు పుట్టుకొచ్చాడు. త్వష్టవాణ్ణి చూసి, పుట్టగానే కాదురా, వెంటనే పెరిగి పెద్దవాడవై ఇంద్రుణ్ణి హతమార్చెయ్యి అని శాసించాడు. చూస్తుండగానే ఆ శిశువు పర్వతాకారుడై కాలమృత్యువులాగా కనపడి దేవతలకు కంపరం కలిగిస్తూ, నా పేరు ఏమిటి? నన్నెందుకు పుట్టించావు? నీకు గల విచారం ఏమిటి? నీ మనసులోని కోరిక ఎంత అసామాన్యమైనదైనా సరే సాధిస్తాను. తండ్రి కోరిక తీర్చలేని కొడుకు కన్నా హీనుడున్నడు కదా అని తన తండ్రిని అడిగాడు. దానికి త్వష్ట, నీ పేరు వృత్రుడు. వేదతత్వం తెలిసినవాడు, 3 తలలు గలవాడు అయిన మీ అన్నను చంపిన ఇంద్రుణ్ణి హతమార్చడానికి నువ్వు పుట్టావు. ఆ పని చెయ్యి అని వృత్రుడితో అని రకరకాల ఆయుధాలు తయారు చేసి ఇచ్చి, రథం కూడా ఇచ్చి, మంచి ముహూర్తాన బ్రాహ్మణాశీర్వాదాలతో సహా ఇంద్రుణ్ణి చంపడానికి పంపాడు. వృత్రుణ్ణి గురించిన ఈ వార్త ఇంద్రుడికి వెంటనే చేరింది. త్వష్ట ప్రజాపతి నిన్ను చంపడానికి పర్వతాకారుడైన వృత్రుణ్ణి సృష్టి చేసి పంపాడు. అతను బలవంతులైన రాక్షసులను వెంటబెట్టుకొని వస్తున్నాడు అని దూతలు ఇంద్రుడితో అంటుండగానే వృత్రుణ్ణి స్వయంగా చూసి పారిపోయి వచ్చిన దేవతలు ఇంద్రుడితో ఇలా అన్నారు: దేవా, అతి భయంకరమైన దుశ్శకునాలు తమ పురంలో కనిపిస్తున్నాయి. కాకులు, గుడ్లగూబలు, రాబందులు కూస్తున్నాయి. ఇళ్ల మీద రాక్షసుల అరుపులు వినిపిస్తున్నాయి. స్త్రీలకు పీడకలలు వస్తున్నాయి. ఈ అశుభాలు విని ఇంద్రుడు భయపడి బృహస్పతితో, ఈ దుశ్శకునాలకు శాంతి ఏమిటి అని అడిగాడు. ఉత్తపుణ్యానికి నిరపరాధుడైన మునిశ్రేష్ఠుణ్ణి చంపి ఏం పావుకున్నావు? ఆ పాపం నిన్ను కట్టి కుడపకుండా వదిలిపెడుతుందా? ఏదైనా చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి మరీ చెయ్యాలి. లేకపోతే జీవితం కష్టాల పాలవుతుంది. మోహ లోభాలకు వశుడువై బ్రహ్మహత్య మెడకు చుట్టుకున్నావు. పెద్ద ఎత్తున చేసే పాపపుణ్యాలకు ఫలితం వెంటనే కనబడుతుంది. ఇతరులను పీడించేవాడికి సుఖం ఉండదు. నీకు కష్టకాలం ఆసన్నమైంది. ఈ వృత్రుడు మహాబలవంతుడు, తేలికగా చావడు. వాడికి త్వష్ట ఆయుధాలు కూడా ఇచ్చాడు. వాటిలో ఏ ఒక్కదానికి నీ వజ్రం సరిరాదు. వాడి దాటి చాలా గొప్పది అన్నాడు బృహస్పతి. దేవేంద్రుణ్ణి హతమార్చడానికి వృత్రుడు వస్తున్నాడని విని మునులు, యక్షులు, దేవతలు కంగారుగా పారిపోయారు. అలా ఇళ్ళు వాకిళ్ళు విడిచి పారిపోతున్న దేవతలను చూసి ఇంద్రుడు విచారంతో తన సేవకులను పిలిచి, రుద్రులను, ఆదిత్యులను, వసువులను, దిక్పాలకులను విమానాల మీద యుద్ధానికి రమ్మని పిలవండి అన్నాడు. ఇలా అని ఇంద్రుడు బృహస్పతిని కూడా తన ఏనుగు మీద ఎక్కించుకుని యుద్ధానికి తరలాడు. అతని వెనుక ఆయుధాలతో సహా దేవతలు కూడా వెళ్ళారు. వృత్రుడు కూడా దానవ సేనలను వెంట పెట్టుకుని వచ్చాడు. ఉభయ పక్షాలు మానస సరస్సుకు ఉత్తరాన ఉన్న పర్వతం మీద సంఘటించాయి. 100 సంవత్సరాల పాటు యుద్ధం సాగింది. దాని మూలంగా లోకాలన్నీ బాధపడ్డాయి. ముందు వరుణుడు పారిపోయాడు. తర్వాత క్రమంగా వాయుగణాలు, యముడు, కాంతి నశించిన అగ్ని నిష్క్రమించారు. ఇంద్రుడు పలాయనం చెయ్యగా తప్పలేదు. దేవతలందరినీ జయించి వృత్రుడు తండ్రి వద్దకు వెళ్లి నమస్కారం చేసి, అందరూ ఓడి భయపడి పారిపోయారు. భయపడ్డవాళ్ళు అని ఎవరినీ చంపలేదు. ఇంద్రుడు కాలి సత్తువు కొద్దీ పరిగెత్తిపోతే అతని ఏనుగుని తెచ్చాను. దీన్ని నువ్వు కానుకగా తీసుకో. ఇంకా ఏం కావాలో చెప్పు, ఎంత కష్టమైనా చేస్తాను అన్నాడు. త్వష్ట తన కొడుకును చూసి చాలా సంతోషించి, నాయనా, నీ పరాక్రమం సాటిలేనిది. మళ్ళీ నలుగురిలో తల ఎత్తుకు తిరగగలను. నా మనోవేదన పోయి జీవితం ఫలించింది. నాకు స్థిమితం కలిగింది. ఇక నువ్వు చేయవలసిన పని చెప్తాను విను. ఇంద్రుణ్ణి నమ్మరాదు. అతను చేసే ఇంద్రజాలాన్ని లక్ష్య పెట్టక బ్రహ్మను గురించి తపస్సు చేసి చావులేని వాడివై ఇంద్రుణ్ణి పరిమార్చు.
తపస్సుతో సాధించరానిది ఏదీ లేదు. ఆ దుర్మార్గుడు అకారణంగా నా కొడుకును చంపాడన్న సంగతి మనసులో నుంచి పోకుండా ఉంది. ఆ ఇంద్రుణ్ణి అంతం చెయ్యి అన్నాడు. వృత్రుడు తండ్రి వద్ద సెలవు పుచ్చుకొని క్రోధావేశంతో గంధమాదన పర్వతం మీదికి వెళ్ళి గంగలో స్నానాలు చేస్తూ దర్భచాప మీద ఉండి అన్ని రకాల ఆహారము త్యజించి యోగం అవలంబించి మునులకు అద్భుతమనిపించేలాగా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడికి దడ పుట్టింది. తనకు చేతనైనది తపోభంగం చేయటం. అందుకు గాను అతను అప్సరసలను పంపాడు. వాళ్ల చేష్టలు వృత్రుడి మీద పనిచేయలేదు. వాళ్ళు విచారంగా ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి వృత్రుడి తపస్సు చెడగొట్టడం తమ శక్తికి మించిన పని అని చెప్పారు. చివరకు వృత్రుడి తపస్సుకు బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై ఇంక నీ తపస్సు చాలించి నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. వృత్రుడు బ్రహ్మకు చేతులు జోడించి, దేవా, ఇదివరకే ఇంద్రపదవి సంపాదించి ఎంతో సంతోషించాను. ఇవాళ నీ దర్శన భాగ్యం లభించటం అంతకంటే ఎంతో ఎక్కువ కదా. ధన్యుణ్ణి. నేను కోరిన వరం ఇయ్యదలిస్తే లోహాల వల్ల గాని కర్రల వల్ల గాని ఎండిన ఎండని వెదురు వస్తువులతో గాని ఇతర ఆయుధాల చేత గాని నాకు చావు లేకుండా వరం ఇవ్వు. యుద్ధం సాగిన కొద్దీ నా శక్తి పెరిగేటట్లు వరం ఇయ్యి అన్నాడు. బ్రహ్మ అతను కోరిన వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. వృత్రుడు పరమానందంతో తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళి జరిగినదంతా ఆయనకు చెప్పాడు. నాయనా, నీకు శుభం. నీ అన్నను విశ్వరూపుణ్ణి అకారణంగా చంపి బ్రహ్మహత్యా పాతకం మెడకు చుట్టుకున్న ఆ ఇంద్రుణ్ణి ఇప్పుడు నిర్భయంగా చంపేయి అన్నాడు త్వష్ట. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.